హలో మై డియర్ ఇండియన్ ప్లేయర్స్, నీ ఎవరు రెడీగున్నాండ్రి. ఆ జింబాబే ప్లేయర్ ని ఒట్టిగానే పిసికి సిరీస్ ను కైవసం చేసుకోరావాలి. మన యంగ్స్టర్స్ పిసికే పిసుకుడుకు ఆ జింబాబే ప్లేయర్లు సుస్సు కదలాలి. మన సీనియర్స్ ఎలాగా T20 వరల్డ్ కప్ కొట్టారో మనం కూడా ఈ సిరీస్ ను కొట్టాలి. అరే మన సీనియర్ ప్లేయర్లు ఏ విధంగా ఫామ్ లో ఉన్నారో మనం కూడా ఆ విధంగా ఫామ్ లో ఉండాలి. అరే గిల్లు బ్రో, ఆ జింబాబే ప్లేయర్ని ఒట్టిగానే పిసుకు మీరెంత అవసరం లేదు. నేనొక్కడ చాలని వాళ్ళని ఒట్టిగానే పిసుకు నీకు. అరే IPL లో కాదు, ఇక్కడ ఇంకా మంచిగా ఆడి ఈ రింకు ఉన్న ఫామ్ ఏంటో చూపిస్తా. ఈ రింకు అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అని నిరూపిస్తా. అరే ఏందిరా బాయ్, ఈ BCCIని మెట్టుతోనే కొట్టాలే. నీ అవ్వ ఇంత మంచి సీనియర్ ప్లేయర్ పెట్టుకొని ఆ గిల్లు గానికి ఇస్తారు కెప్టెన్సీ. అరే T20 వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడైనా కెప్టెన్సీ ఇస్తారంటే ఆ గిల్లు గానికి ఇచ్చారు. నేనైతే IPL లో ఏ విధంగా ఆడుతుంది, చిత కొట్టుడు కొడుతుంది. అలాంటిది కెప్టెన్సీ నాకు ఇవ్వకుండా గిల్లు గానికి ఇచ్చారు. అదే చాలా బాధ అయితే ఉంది. అరే ఏంది సంజు బ్రో, నాకు కెప్టెన్సీ ఇచ్చినందుకు నీకెందుకు అంత బాధ? అరే నిన్నైనా T20 వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయినా చేశారు, కానీ నన్ను మాత్రం స్టాండింగ్ బై గా పెట్టారు. ఈ గిల్లున్న ఫామ్ ని మళ్ళీ నిరూపించే ఛాన్స్ దొరికింది. ఈ సిరీస్ లో చూసుకో, ఈ గిల్ ఫామ్ ఏంటో చూపిస్తా. అరే ఎవరిని సెలెక్ట్ చేసినా నన్ను మాత్రం సెలెక్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు. ఈ ఆవేశం IPL లో ఏ విధంగా పుల్లలు పెరికాడో తెలుసు కదా, ఆ విధంగా ఉంటుంది మరి ఈ ఆవేశ్ ఖాన్ తో. అరే ఆవేశ్ బ్రో, నువ్వేమో ఎకానమీ ఎక్కువ ఇచ్చి వికెట్లు తీసిండొచ్చు, కానీ నేను మాత్రం తక్కువ ఎకానమీ ఇచ్చి మరీ వికెట్లు తీసా. తుషార్ దేశపాండే అంటారా బాబు. అరే బాయ్స్, నన్ను మర్చిపోయారా ఏంటి? సైలెన్సర్ హర్షిత్ రాణా. ఆ జింబాబే వాళ్ళను సైలెన్స్ చేయాలంటే ఈ హర్షిత్ రాణా ఉండాలి. అందుకే నన్ను స్క్వాడ్ లో సెలెక్ట్ చేశారు. ఇక కథ మొత్తం వేరే ఉంటది. అరే బాబు, వీడియోని ఒట్టిగా చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రా బాయ్.